పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఏ ఇయర్? 3/1. ఓకే. అంటే ఏంటండి స్టార్ట్అప్ పేపర్ బేసిక్గా ఈ మొత్తం క్రాఫ్ట్ గురించి. ఓకే. మన స్టాల్స్ అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి. బేసిక్గా ఆర్ట్స్ కొన్ని ప్లేసెస్ వల్ల మీకు పెయింటింగ్స్ కనిపించవచ్చు. అలా మన స్టాల్లో వచ్చేసి జ్యువెలరీ హోల్స్ తోటి వాటితోటి, ఇంకోటి బీడ్స్ తోటి బ్యాగ్స్ చేసాం. ఇలా ఇవన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్స్. సో ఇలా ఇంకా పేపర్ మిషన్తో పెన్సిల్ స్టాండ్స్, పెన్సిల్ హోల్డర్స్, ఇట్లా మినియేచర్. ఇది కూడా పెన్సిల్ హోల్డర్. ఇది క్లేతో చేసిన హనుమాన్ స్టాచ్యూ, క్లేతో చేసిన, సిమెంట్తో చేసిన బుద్ధ. ఓకే, సిమెంట్ తోటి ఇట్లా మేమంతా ఎక్స్పెరిమెంట్ చేసిన వర్క్స్, మేము నేర్చుకుంటున్న వర్క్స్. సో అవి మేము చూపించుకోవడానికి అండ్ ఎవరికైనా నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పి డిస్ప్లే. పేపర్ ఆర్ట్ కూడా బాగుంది. ఎలా అండి అన్ని కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి స్టిక్ చేస్తాం. మన కలర్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి ప్లేస్ చేసుకోవాలి. మనకి ఇవన్నీ పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ ఒక రెప్లికాస్ ఇవన్నీ. సో డైరెక్ట్ పెయింటింగ్ ఉంటే దాన్ని న్యూస్ పేపర్స్ తోటి చేయడం, క్రియేట్ చేయడం. పెయింటింగ్ అనేది క్రియేట్ చేయడం. ఎంత బ్రో ప్రైస్ ఎంత ఉంది దీని గురించి? స్టాచ్యూస్ అయినా ఇది 1400 అలా పెట్టాను. 1400 ఉంది. ఓకే. ఇవన్నీ జ్యువెలరీస్ డిఫరెంట్ ప్రైజెస్ 60, 40 డిపెండ్ అయి ఉంటుంది. వాటి వాడిన మెటీరియల్ బట్టి దాని ప్రైసింగ్ అనేది ఉంది. పేపర్ ఆర్ట్ వచ్చేసి 700 ఒకటి ప్రైస్. ఈచ్ 700 ఫ్రేమ్ పేపర్ ఆర్ట్. అయితే మన దగ్గర ఏది చేసినా సరే అవన్నీ న్యూగా మనం చేసిన సొంతంగా ఉంటుంది కాబట్టి సో కొంచెం ప్రైస్ అంత ఎక్కువ. అంటే మళ్ళీ మాకు కూడా నేర్చుకుంటూ చేసింది కాబట్టి సో ప్రైస్ కూడా అలానే ఉంటుంది. నైస్.